ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో 15th కాన్వకేషన్ జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిహెచ్డి స్టూడెంట్స్కి, అలాగే పీజీ స్టూడెంట్స్కి, అలాగే యూజీ స్టూడెంట్స్కి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా దానికి ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వినోద్ సింగ్, నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. గెస్ట్ ఆఫ్ ఆనర్గా శ్రీపత్ ఆయన టాటా మెమోరియల్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 164 పిహెచ్డి డిగ్రీస్, అలాగే 724 పీజీ డిగ్రీసు, అలాగే 4722 యూజీ డిగ్రీస్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయ్యి 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయి ఉన్నారు. లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యి వాళ్ళలో మేజర్గా ఆల్మోస్ట్ 7,000 ప్లస్ ఆఫర్సు, కంపెనీ ఆఫర్సు, అలాగే 5,000 కంపెనీస్ మాకు క్యాంపస్కి విజిట్ చేయడం. అంతేకాకుండా ఇండివిజువల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఫర్ ద కంపెనీస్ నుంచి 5,000 ప్లస్ స్టూడెంట్స్కి రావడం జరిగింది. సో హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 75 lakhs, యావరేజ్ ప్యాకేజ్ కూడా 8.5 lakhs రావడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తూ, అలాగే 1,200 మంది స్టూడెంట్స్, మోర్ దెన్ 1,200 స్టూడెంట్స్ ఇవాళ అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అచీవ్ అయిన బెస్ట్ కెరియర్స్ని కంగ్రాచులేషన్ చేస్తూ, వాళ్ళకి డిగ్రీ అవార్డ్ అయినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎంతో కృషి చేసి వాళ్ళని స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఫ్యాకల్టీస్, పేరెంట్స్ కృషి, అలాగే మేనేజ్మెంట్ యొక్క విజను వీళ్ళ అవుట్కమ్స్ని రావడానికి మేజర్గా కారణం అని తెలియజేసుకుంటూ, వీళ్ళు ఒక ప్లేస్మెంట్లోనే కాకుండా అబ్రాడ్ స్టడీస్కి కానీ, అలాగే రీసెర్చెస్ కానీ, అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ అవడానికి స్టార్టప్స్ కానీ పెట్టడం జరిగింది దీంట్లోంచి. సో వీళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తూ ఈ గ్రాడ్యుయేషన్ డేకి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.